నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. చికెన్ బిర్యానీ తినాలంటే హైదరాబాద్ లోనే తినాలి అని చాలా మంది భావిస్తుంటారు. వరల్డ్ ఫేమస్ బిర్యానీ హైదరాబాద్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే అలాంటి హైదరాబాద్ లో ఆహార భద్రత కరువైంది. ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేశారు. ఆహార భద్రత నియమాలు పాటించని పలు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా కొన్ని హోటల్ తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఫేమస్ హోటల్ అయిన మెహఫిల్ లో బిర్యానీలో పురుగు దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తాజాగా స్విగ్గీ ద్వారా హైదరాబాద్ కూకట్పల్లిలోని మెహఫిల్ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసిన బిర్యానీలో చికెన్ ముక్కలతో పాటు పురుగులు ఉన్నట్టు కస్టమర్ గుర్తించాడు. ఈ విషయాన్ని స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి 64 రూపాయలు రీఫండ్ చేసినట్లు తెలిపాడు. అయితే తాను ఆర్డర్ చేసిన బిర్యానీకి మాత్రం 318 రూపాయలు ఖర్చయిందని, కానీ కేవలం 64 రూపాయలు మాత్రమే తిరిగిచ్చారని కస్టమర్ వెల్లడించారు. మెహఫిల్ నుండి ఎవరు ఆహారం ఆర్డర్ చేయొద్దని నెటిజన్లకు సూచించాడు. స్విగ్గీని ట్యాగ్ చేయడమే కాకుండా రెస్టారెంట్ పై అసంతృప్తితో ఉన్న తేజ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేశాడు. మెహఫిల్ కూకట్పల్లి నుండి ఎటువంటి ఆర్డర్ చేయొద్దంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. బిర్యానీతో పాటు వచ్చిన పురుగులను స్విగ్గీ టీంతో తాను చేసిన చాట్ ను సైతం షేర్ చేశాడు. సోషల్ మీడియా పోస్ట్ ను గమనించిన ఫుడ్ సేఫ్టీ బృందం రెస్టారెంట్ ను తనిఖీ చేసి కల్తీ చికెన్ బిర్యానీ మరియు లూస్ పెరుగు నమూనాలను సీజ్ చేయడం జరిగింది. సరైన లేబుల్స్ లేని కారణంగా 25,000 విలువైన ఆహార వస్తువులు మరియు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ కస్టమర్ కు తెలియజేస్తూ అతని ట్వీట్ కు సమాధానమిచ్చారు. తాజా ఘటనతో మరోసారి హైదరాబాద్ లో హోటల్స్ లో ఆహార భద్రతపై కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు.